సంవత్సరంలో ఒకే ఒక రాత్రి ప్రపంచం మొత్తం ఓం నమఃశివాయతో మోగుతుంది. అదే మహాశివరాత్రి. పురాణాల ప్రకారం ఈ రాత్రి శివుడు తాండవం చేసిన రోజు. ఇంకో కథ ప్రకారం ఈ రోజే శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. కానీ శివరాత్రి కేవలం కథ కాదు. ఈ రాత్రి భూమిలో స్పిరిచువల్ ఎనర్జీ అధికంగా ఉంటుందని నమ్మకం. అందుకే జాగారం చేస్తారు, ధ్యానం చేస్తారు, శివుని స్మరిస్తారు. ఇది కేవలం పండుగ కాదు, చైతన్యం మేల్కొల్పే రాత్రి. ఈ శివరాత్రి మీరు జాగారం చేస్తారా? ఫిబ్రవరి 14 అంటే రోజెస్ చాక్లెట్స్ ప్రపోజల్స్. కానీ ఈ రోజు వెనుక ఒక సాక్రిఫైస్ ఉంది. రోమన్ ఎంపైర్ కాలంలో సోల్జర్స్ కి మ్యారేజ్ బ్యాన్ పెట్టారు. ఎందుకంటే ఎంపైరర్ అనుకున్నాడు లవ్ ఉంటే సోల్జర్స్ వీక్ అవుతారని. కానీ ఒక ప్రేయస్ట్ ఈ నిర్ణయాన్ని అపోజ్ చేశాడు. ఆయనే వ్యాలంటైన్. ఆయన సీక్రెట్లీ యంగ్ కపుల్స్ కి మ్యారేజ్ చేసేవాడు. లవ్ ని ప్రొటెక్ట్ చేయడానికి రూల్ బ్రేక్ చేశాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 14 అతన్ని ఎగ్జిక్యూట్ చేశారు. చావుకు ముందు ఒక లెటర్ రాశాడని చెప్తారు. ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్. లవ్ ని సెలబ్రేట్ చేసే రోజు కాదు ఇది. లవ్ కోసం సాక్రిఫైస్ గుర్తు చేసే రోజు. లవ్ అంటే సెలబ్రేషనా లేక కరేజా? అన్లిమిటెడ్ 5G చూస్తే మనకేమనిపిస్తుంది? ఎంత వాడినా స్పీడ్ ఫుల్ గా ఉంటుంది అనుకుంటాం. కానీ నిజం కొంచెం డిఫరెంట్. టెలికాం కంపెనీస్ అన్లిమిటెడ్ డేటా ఇస్తాయి, కానీ స్మాల్ కండిషన్ ఉంటుంది. FUP. ఒక సర్టెన్ లిమిట్ దాటితే డేటా స్టాప్ కాదు, కానీ స్పీడ్ సడన్లీ స్లో అవుతుంది. HD వీడియో స్మూత్ గా నడుస్తుంది, కానీ FUP క్రాస్ అయ్యాక బఫర్ స్టార్ట్. అంటే అన్లిమిటెడ్ డేటా ఉండొచ్చు, కానీ అన్లిమిటెడ్ స్పీడ్ ఉండదు. మార్కెటింగ్ వర్డ్ స్ట్రాంగ్, రియాలిటీ స్లైట్లీ కంట్రోల్డ్. అయితే మనం అన్లిమిటెడ్ యూజ్ చేస్తున్నామా లేక లిమిటెడ్ ఫ్రీడమా? మన శరీరం లోపల ఏమి ఉంటుందని అనుకుంటాం? రక్తం, నీరు, సెల్స్, అంతే కదా. కానీ రీసెంట్ రీసెర్చ్ ఒక షాకింగ్ నిజం చెప్పింది. మన రక్తనాళాల్లో చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మనం తాగిన నీరు, తిన్న ఆహారం, మనం పీల్చే గాలి ద్వారా. అవి కళ్ళకు కనిపించవు, కానీ రక్తంలో కలిసిపోతాయి. ఇంకా వాటి ప్రభావం పూర్తిగా తెలియదు. కానీ ఒక విషయం నిజం, ప్లాస్టిక్ ఇప్పుడు మన శరీరం లోపల ఉంది. ఇది వినగానే మీకు ఎలా అనిపించింది? ఒకప్పుడు ప్రపంచం మొత్తం వజ్రాల కోసం భారత్నే చూసేది. అవును, 1896 వరకు ప్రపంచంలో వజ్రాలు దొరికేది దాదాపు ఒక భారత్లోనే. గోల్కొండ గనులు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. కోహ్నీర్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వజ్రం మన నేల నుంచే వెలిసింది. ఆ కాలంలో రాజులు, సామ్రాజ్యాలు, శక్తి, ప్రతిష్ట ఆల్ డిపెండెంట్ ఆన్ ఇండియా. వజ్రాల కోసం యుద్ధాలు జరిగే, రాజ్యాలు కూలిపోయాయి. చరిత్ర మారిపోయింది. ఒకప్పుడు సంపద అంటే భారత్, వజ్రం అంటే భారత్. ప్రపంచం ప్రకాశించింది మన నేల వల్లే. మనం మళ్ళీ ఆ గౌరవాన్ని సంపాదించగలమా? మహాభారతంలో అందరికంటే శక్తివంతుడు, కానీ యుద్ధం చేయని ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే శ్రీకృష్ణుడు. అస్త్రాలు ఉన్నాయి, శక్తి ఉంది, కానీ యుద్ధంలోకి దిగలేదు. కృష్ణుడికి తెలిసిన ఒక నిజం ఏంటంటే యుద్ధం గెలవడం కంటే ధర్మం గెలవాలి అని. అందుకే ఆయుధం కాకుండా బుద్ధిని ఎంచుకున్నాడు. మహాభారతం గెలిచింది యుద్ధంతో కాదు, నిర్ణయాలతో. కృష్ణుడు యుద్ధం చేస్తే కథ ఎలా మారేదో. భారతదేశంలో ఒక చోట సన్సెట్ తర్వాత ఎవరిని అలో చేయరు. ఇది రాజస్థాన్ లో ఉన్న బంగార్ ఫోర్ట్. డే టైంలో టూరిస్టులు ఉంటారు, కానీ సన్సెట్ అయ్యాక గేట్ క్లోజ్. లోకల్ పీపుల్ చెప్పేది ఏంటి అంటే నైట్ టైంలో ఫుట్ స్టెప్ సౌండ్స్, లైట్స్ కనిపిస్తాయి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అఫీషియల్ వార్నింగ్ బోర్డు కూడా పెట్టారు. ఇది మిత్తా లేక అన్ఎక్స్ప్లెయిన్డ్ మిస్టరీయా? ఈ క్వశ్చన్ కి ఇంకా క్లియర్ ఆన్సర్ లేదు. మీ ఒపీనియన్ ఏంటి? మాటలు వినిపించవు, కానీ ప్రకృతి మౌనంగా మాట్లాడుతుంది. ఆఫ్రికాలో ఉన్న అకేసియా ట్రీస్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేస్తాయి. ఒక జంతువు వాటి ఆకులు తినడం మొదలు పెడితే ఆ చెట్టు వెంటనే గాలిలో ఒక ప్రత్యేకమైన కెమికల్ గ్యాస్ విడుదల చేస్తుంది. ఆ గ్యాస్ పక్కనే ఉన్న చెట్లకు హెచ్చరికగా పనిచేస్తుంది. ఆ సిగ్నల్ అందుకున్న మరొక చెట్టు తన ఆకుల్లో టాక్సిన్ తయారు చేస్తుంది. అంటే ప్రమాదం వచ్చినప్పుడు చెట్లు ఒంటరిగా ఉండవు, వాటి మధ్య కనిపించని సంభాషణ జరుగుతుంది. ప్రకృతి నిశ్శబ్దంగా కనిపించవచ్చు, కానీ అది అమాయకం కాదు.